ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ చెప్పారు. కానీ జనాభా ప్రాతిపదికన 10 నుంచి 11% రిజర్వేషన్ రావాల్సి ఉండగా ఏ ప్రాతిపదికన 9% ఇచ్చారని మందకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పించడంలో ఏమైనా లోపాలుంటే ప్రభుత్వం సరిచేసుకోవాలి. దక్కలి కులానికి రిజర్వేషన్లో అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీలో సభ్యుడైన మంత్రి దామోదర్ రాజనరసింహ మాదిగలకు అన్యాయం చేశారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మాకు 11% రిజర్వేషన్ రావాలి, కానీ కుట్ర చేసి 9% మాత్రమే కల్పించారన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, లోపాలుంటే సరిచేసుకోండి. ఈ నెల 7న జరగాల్సిన లక్ష డబ్బుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని మందకృష్ణ మాదిగ చెప్పారు. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ ప్రభుత్వమే కదా. అందుకు సాక్ష్యం షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నది కదా. దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. కమిషన్ నివేదికను ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలున్నా అవసరం లేదనుకున్నా ఫైనల్ నిర్ణయం తీసుకునేది, లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ లేయర్ను మేము ఆమోదించము అని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తున్నాను. మిగతా విషయాలు నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నా. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగ దండోర. అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా, అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగ దండోర. మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి. అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టవాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి. మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా